నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. టర్కీ 2023 భూకంపం. భారతదేశం ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీకి ఎంతో సహాయం చేసింది. ఆ సహాయాన్ని మర్చిపోయిన టర్కీ ఈరోజు భారతదేశానికి వెన్నుపోటు పొడిచింది. మొన్న రీసెంట్గా పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడి 9 ఉగ్రస్థావరాలను కూల్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత భారతదేశానికి మరియు పాకిస్తాన్కు మధ్య జరిగిన వార్లో కొన్ని వందల డ్రోన్లను టర్కీ పాకిస్తాన్కి సప్లై చేసింది భారత్ పైకి పంపించడానికి. ఆల్మోస్ట్ మన భారత్లో 400 డ్రోన్లకు పైగా కూల్చివేయడం జరిగింది. మన S-400 లేదా ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. ఇదే కాకుండా సైనిక బలగం కూడా ఇచ్చిందని చిన్న టాక్ నడుస్తుంది. అటువంటి వెన్నుపోటు పొడిచిన టర్కీని ఈరోజు భారతదేశం బాయ్కాట్ చేస్తుంది. దాని గురించి ఒక న్యూస్ ఆర్టికల్ చదువుదాం. భారతదేశంలోని ప్రజలు టర్కీ ఉత్పత్తులను బహిష్కరించి టర్కీకి ప్రయాణ బుకింగ్లను రద్దు చేయడంతో భారతదేశం మరియు టర్కీ మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏస్మై ట్రిప్ మరియు ఇక్సిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్లు టర్కీని సందర్శించకుండా ఉండాలని ప్రజలను కోరగా మేక్ మై ట్రిప్ దేశానికి పర్యాటకాన్ని నిరుత్సాహపరిచేందుకు దాని ప్లాట్ఫామ్లోని అన్ని ప్రమోషన్లు మరియు ఆఫర్లను నిలిపివేసింది. మే 14న భారతదేశంలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో ఒక ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇటీవల ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ AICWA సినిమా షూటింగ్లు మరియు సాంస్కృతిక సహకారాల కోసం టర్కీని బహిష్కరించింది. ఇంకా మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లోని పండ్ల విక్రేతలు కూడా టర్కీ నుండి దిగుమతి చేసుకున్న యాపిళ్లను బహిష్కరించి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఇరాన్ నుండి యాపిళ్లను ఎంచుకుంటున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CIAT దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను టర్కీతో వాణిజ్యాన్ని బహిష్కరించాలని కోరింది. సో ఇటువంటి విధంగా ఆర్థిక పరంగా టర్కీని భారతదేశం బాయ్కాట్ చేసింది. టర్కీలో ఎంతో టూరిజం ప్లేస్ ఉంటుంది. చాలా వరకు టర్కీ టూరిజం నుంచి వచ్చే ట్యాక్సీలతో బతుకుతుంటుంది. ఆ టూరిజంలో చాలా ఎక్కువ మొత్తాదులో భారతదేశ ప్రజలు ఉంటారు. టర్కీకి టూరిజం కోసం వెళ్ళే వాళ్ళు, లేకుంటే చాలా సినిమాల్లో చూసింటాం టర్కీ, ఇస్తాన్బుల్ అని మాట్లాడడం. సో టర్కీని బాయ్కాట్ చేయడం మన బాధ్యత, మన భారతీయుల బాధ్యత. మీరు కూడా బాయ్కాట్ చేయండి. ఎవరన్నా టూర్కు వెళ్ళాలంటే టర్కీని వదిలేసి చాలా దేశాలు ఉన్నాయి మనకు సపోర్ట్ చేసే కంట్రీస్కి వెళ్ళండి, లేకుంటే మన దేశంలోనే ఎన్నో టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి. మనకు వెన్నుపోటు పొడిచే దేశాలకు మాత్రం వెళ్ళి మన డబ్బులు వాళ్ళకిచ్చి ఆ డబ్బులతో వాళ్ళు రిటర్న్ మనపైనే దాడులు చేసి ఈ దారుణాలు మనకొద్దు. సో బాయ్కాట్ టర్కీ. జై హింద్, జై భారత్.